ప్రేక్షకులకు నమస్కారం అండి. వెలగ చెట్టు, వెలగ పండు, ఆకు, పువ్వు, తాట అన్నీ ఉపయోగమేనండి. షుగర్ మీద కూడా పనిచేస్తుంది. ఒక ఆయన ఎవరో చెప్పారు, వినాయకుడి యొక్క పత్రులు 108 పత్రులతోటి పూజ చేస్తాం కదా, అందులో కపిత్త అని ఉంటుంది వెలగ గురించి. వెలగ పత్రి, వెలగ కాయ కూడా మనం సాధారణంగా ఈ పాల వెల్లుల్లికి కట్టడం ఇవి చేస్తూ ఉంటాం. వినాయకుడు షుగర్ ఉండేదంటండి. ఆ షుగర్ తగ్గించుకోవడానికి వినాయకుడు ఈ కపిత్త అనేదాన్ని వాడారు అని నైమిసారణ్యంలో వ్యాసపీఠాధిపతి చెప్పారు. ఆయనకి షుగర్ ఉండేది, అందుకే ఆయన వెలగపండుని తినేవారు. ఈ వెలగలో వుడ్ యాపిల్ అంటారండి. దీన్ని 2 రకాలు ఉంటాయి, మారేడు, వెలగ. మారేడు షుగర్ మీద పనిచేస్తుంది. విషాన్ని తీయటానికి కూడా మారేడు అద్భుతంగా పనిచేస్తుంది. ఇంగ్లీష్లో ఏమంటారంటే రెండాటిని కూడా వుడ్ యాపిల్ అంటారు. ఈ వెలగ పండులో పచ్చి దాంట్లో గుణాలు సెపరేట్గా ఉంటాయండి, ముగ్గిన దాంట్లో గుణాలు సెపరేట్గా ఉంటాయి. చక్కని విటమిన్ సి ఉంటుంది. అన్నిటికంటే అద్భుతమైన గుణం ఏంటంటే వెలగ పండులో ఉన్నది, మనం తీసుకున్న ఏదైనా ఆహారం కానీ ఇంకోటి కానీ ఉందనుకోండి, లేకపోతే అనేక రకాల మోడర్న్ మెడిసిన్లో ఎన్నో రకాల కెమికల్స్ తోటి కూడి ఉన్న మందులు వాడుతున్నాం, ట్యాబ్లెట్స్ వాడుతున్నాం, ఆహారంతో పురుగు మందులు, ఎరువులు అనేకం వచ్చేస్తున్నాయి మన శరీరంలోకి. ఆ హెవీ మెటల్స్ ఏదైతే ఉన్నాయో, ఏ అయితే రసాయనాలతో కూడి ఉన్న విషాలు ఉన్నాయో అన్నిటిని తగ్గించడంలో వెలగపండు చాలా అద్భుతమైన పాత్ర అండి. దాన్ని లివర్ ఎన్లార్జ్మెంట్ తగ్గుతుందండి, రక్తశుద్ధి అవుతుంది, ఆకలి పెరుగుతుంది. మళ్ళీ ఆ పండు గుజ్జు మట్టిగా తీసుకోవాలండి, గింజ కాదు. గింజ గుణాలు మళ్ళీ సెపరేట్గా ఉంటాయి. దాన్ని ఏం చేయాలంటే పండు అంతా గుజ్జు తీసేసుకుని కొంచెం నీళ్ళలో కలిపేసి బాగా పిసికేసి ఒక ఏదైనా వడపోత చట్రాలు, ఇప్పుడు ఇనుపై అయ్యి బోర్డు దొరుకుతున్నాయి కదండి, అందులో పామేస్తే గుజ్జు దిగిపోతుంది, గింజలో పీసి ఉండిపోతుంది. ఆ గుజ్జుని మీరు ఒక చట్నీ కింద పోపులు పెట్టుకుని మీరు అన్నిటితోటి స్వీట్ ఇష్టమైన వాళ్ళు బెల్లం కలుపుకుని చట్నీ చేసుకోవచ్చు. కారం ఇష్టమైన వాళ్ళు పచ్చిమిరపకాయలు, శనగపప్పు ఇలాంటివి వేసుకుని చట్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా డైరెక్ట్గా కొంతమంది ఏం చేస్తారంటే అందులో కొద్దిగా బెల్లం వేసుకుని ఆ ఎలక్కాయలోనే బద్దలుగొట్టిన ఎలక్కాయలో బెల్లం వేసుకుని బాగా చెంచాతోటో దేనితోటో కలిపేసుకుని అలా తినేస్తూ ఉంటారు. అలాగే తినొచ్చు. ఏ విధంగా దాన్ని ఆహారంగా తీసుకున్నా ఒక అద్భుతమైన, అంటే డీటాక్స్, హెవీ మెటల్స్, బాడీలో ఉన్న హెవీ మెటల్స్ అని కానీ ఈ టాక్సిన్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని బయటికి పంపేసి ఒక యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయటంలో వెలగపండు చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తుందండి. పూర్వకాలం అనేక రకాల విషాలని శుద్ధి చేసి కూడా ఆయుర్వేదంలో వాడేవారు. నాభి చాలా భయంకరమైన విషయం, ముషిని గింజ అది విషయమే. ఇలాంటి విషయాలను కూడా శుద్ధి చేసి వాడేవారు. ఎందుకంటే కఠోరమైనవి, అంటే ఆర్సినిక్స్ అంటాం మనం, నవపాషాణాలు అంటామండి. 9 రకాల విషయాలు ఉంటాయి. ఆ 9 రకాల విషయాలను కూడా శుద్ధి చేసి భస్మాలుగా ద్వారా కానీ శుద్ధి చేసి అనేక రూపాలుగా మార్చి కానీ ఆయుర్వేదంలో వాడేవారు. వాటి యొక్క భాగాలు, అంటే చిన్న చిన్న పార్టికల్స్ ఎక్కడైనా బాడీలో ఉండిపోయినాయేమో అని వాటిని బయటికి పంపడం కోసం ఆ పేషెంట్కి ఆ వ్యాధి తగ్గిన తర్వాత ఈ వెలగపండు పానకం కానీ వెలగపండు పచ్చడి కానీ డైరెక్ట్గా వెలగపండు కానీ ఒక 4-5 రోజుల నుంచి వారం 10 రోజులు తినమనేవారు. తింటే ఏమవుతుందంటే మన మూత్రంలోని మోషంలోని ఆ దోషాలన్నీ వెళ్ళిపోయి శరీరంలో విషం అనేది మిగలకుండా శుద్ధి చేయడానికి వెలగపండుని వాడేవారండి. అదే వెలగపండు చాలా ఒగరుగా ఉంటుందండి, పచ్చిదైతే గొంతుకు పట్టేసుకుంటుంది. అందుకేం చేయాలంటే అందులో కొంచెం ఉప్పు, పులుపు, నిమ్మకాయ లాంటివి పిండుకుని కూడా దాన్ని పచ్చడి చేసుకోవచ్చు. అది గొంతుకు పట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా తినాలి, గొంతుకు గుట్టగా దిగదు. కానీ దాన్ని పేస్ట్లా చేసుకుని కనుక నీళ్ళలో కలుపుకుని తాగితే నులి పురుగులు, పొట్టలో ఉన్న నురుపులుగురు కానీ క్రిములు కానీ అద్భుతంగా పనిచేస్తుందండి. అదేవిధంగా ఆ పచ్చికాయ జాగ్రత్తగా గింజలు సాధ్యంత వరకు ఏరటానికి ప్రయత్నించండి. గింజలు తీయడం కూడా కష్టం పచ్చికాయలు. ఒగరు అనేది షుగర్ మీద చాలా బాగా పనిచేస్తుంది, చాలా బాగా అంటే చాలా బాగా. మీరు ఈ పచ్చి వెలగపండులోది గుజ్జు తీసుకుని ఒక 20 నుంచి 40 గ్రాముల దాకా మీ హైట్ని బట్టి, మీకున్న ప్రాబ్లంని బట్టి మెత్తగా నూరుకుని నీళ్ళలో కలుపుకుని తాగండి. నీళ్ళలో కలిపినా కూడా నోరు, గొంతుకు అంతా ఒగరు కింద పట్టేస్తుంది. షుగర్ అనేది సెల్స్లోకి వెళ్ళిపోయి సెల్స్లో ఉంటుంది కాబట్టి ఆ సెల్లో ఉన్న షుగర్ని విడదీసి మళ్ళీ బయటకు తీసుకొచ్చి షుగర్ని నార్మల్ చేయడానికి వెలగపండు యొక్క, పచ్చి వెలగపండు యొక్క గుజ్జు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మీరు చెప్పారండి మేము తిన్నామండి గొంతుకు పట్టుకుందని అనొద్దు. మళ్ళీ నేను ఏమని చెప్తున్నాను ఇక్కడ చాలా క్లియర్గా, ఆ గుజ్జు తీసుకుని చక్కని పేస్ట్ లాగా నూరేసుకుని
నీళ్ళతోటి కలుపుకుని తాగండి, లేదంటే మజ్జిగతోటి తాగండి. నీళ్ళతోటి కష్టంగా ఉంది, బాగా వగరుగా ఉందండి, నోరు గొంతుగా పట్టేసింది, మాకు నోరంతా దళసరైపోయింది అనకుండా మజ్జిగలో కలుపుకుని తాగారనుకోండి ఆ గుణాలు కొంచెం తగ్గుతాయి. లేదు దాన్ని ఏం చేస్తారంటే గుజ్జు జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని దాన్ని చిన్న చిన్న చక్రాలుగా కోసుకుని లేకపోతే చిన్న చిన్న పార్టికల్గా చేసేసుకుని ఎండలో బాగా ఆరబెట్టండి. ఆరిపోయిన తర్వాత చూర్ణం చేసుకోండి. దాన్ని చూర్ణం చేసుకుని దాన్ని మీరు వాటర్లో కలుపుకుని తీసుకోండి. ఆ చూర్ణాన్ని నోట్లో వేసుకుని నీళ్ళు తాగేసారనుకోండి అయిపోతుంది. లేదు నోట్లో వేసుకుంటే లంగ్స్లోకి వెళ్తుంది, ముక్కులోకి వస్తుంది అనుకుంటే నీళ్ళల్లో కలుపుకునే లిక్విడ్ రూపంలోనే తీసుకోండి. అది ఎంత తీసుకోవాలంటే ఒక 5 గ్రాములు సరిపోతుందండి, 5 నుంచి 10 గ్రాములు. ఇక్కడ ప్రతిదీ కూడా మీ హైటు, మీ ఆరోగ్యం, అంటే మీకు షుగరు 500 ఉందా, 150 ఉందా, 200 ఉందా, దాన్ని బట్టి డోసు నిర్ణయించుకోవాలి తప్ప మేము ఇక్కడ చెప్పేదాన్ని అప్రాక్సిమేట్ డోసు అండి, ఎగ్జాక్ట్ డోసులు కాదు. మనిషికి డోసు మారుతూ ఉంటుంది, మనిషి బాడీ వెయిట్ని బట్టి ఉంటుంది. వ్యాధి యొక్క ఉపద్రవం ఎక్కువ ఉంటే ఎక్కువ వాడాలి, తక్కువ ఉంటే తక్కువ, మీడియంగా ఉంటే మీడియంగా, అలాగే డోసును కూడా మీరే నిర్ణయించుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకోవడం వల్ల షుగర్ కూడా అద్భుతంగా పనిచేస్తుందండి. అలాగే ఈ వెలగ చెట్టు పువ్వులు చాలా కష్టం కలెక్ట్ చేయడం, కానీ మీరు ఏదైనా పల్సని టెక్కగా పెట్టుకుని దిండులో కనుక ఆ పువ్వులు కూరుకుని పడుకుంటే నిద్ర పట్టిన వాళ్ళకి కూడా నిద్ర పడుతుందండి. పువ్వులు కానీ ఎలాగ ఆకు కూడా మీరు దిండుగా చేసుకుని వాడుకుంటే నిద్ర పట్టడానికి అవకాశం ఉంది. అలాగే ఈ వెలగ తాటని మనం ద్రావకం అంటాం. మేము ఆయుర్వేదంలో ఏం చేస్తామంటే దాన్ని చిన్న చిన్న ముక్కల కింద నరికేసి ఒక కుండలో వేస్తాం, చిన్న పిడత తీసుకుని. ఆ పిడతకు మళ్ళీ కింద ఏం చేస్తామంటే ఒక పింగాణి కప్పు జాగ్రత్తగా మైదా పిండితోటో గోధుమ పిండితోటో దానికి అడుగున అంటింతాం, దానికి బొర్రు పొడుస్తాం. పొడిసి ఈ పింగాణి కప్పు ఈ ఈ మట్టి ఏదైతే కుండ ఉందో దాన్ని సగం వరకు భూమిలో కప్పెడతాం. కప్పెట్టి దానిపైన కొన్ని పిడకలు వేసి మంట పెడతాం, మూత మూయటం అంటే సీలేసేస్తాం. పైన ఒక మూకుడు మళ్ళీ బోర్లించి దాని చుట్టూరు మట్టితోటి అలికేస్తాం అన్నమాట, గుడ్డతోటి మట్టితోటి. దీన్ని పాతాళ యంత్రం అంటారు ఆయుర్వేదంలో. అలాగా ఆ మట్టి పైన ఒక 10 నుంచి 20 పిడకలతోటి మంట వేస్తే ఈ రసం అనేది కింద దాంట్లోకి ఆ పింగాణి కప్పులోకి దిగుతుంది అనమాట. దాన్ని మనం ఒక 5 నుంచి 10 డ్రాపులు పంచదార పాకంలో కానీ ఇలాంటిలో తీసుకోవడం వల్ల రక్తశుద్ధి, పైల్స్ తగ్గడానికి, క్రిమి వల్ల వచ్చిన పైల్స్ తగ్గడానికి బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా పొట్టలో ఉన్న క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ అయితే చెడు చేస్తాయో ఆ అన్నాటిని చంపడానికి కూడా దీన్ని మనం తీసుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది, కానీ చేసుకోవడం కొంచెం కష్టం అండి. మీరు ఆ బార్క్ కలెక్ట్ చేసేటప్పుడు, ఆ తోలు తీసేటప్పుడు ఏం చేస్తారంటే చెట్టు చుట్టూరు తీసారంటే చెట్టు చచ్చిపోతుంది. మీ మందు కోసం చెట్టుని చంపొద్దు. మ్యాక్సిమం 2 అంగుళాలు, 2.5, 3 అంగుళాలు వెడల్పులో పైనుంచి కిందకి సన్నగా తీసుకోండి, అంతే తప్ప చెట్టుని పొరపాటును కూడా చంపొద్దండి. అది కూడా మీరు ఏది చెప్పినా నేను ఆదివారం కలెక్ట్ చేసుకుంటే మందులు చాలా చక్కగా పనిచేస్తాయండి. చూశారు కదా మన వెలగపండు యొక్క ఉపయోగాలు, వెలగ చెట్టు యొక్క ఉపయోగాలు చాలా బాగా పనిచేస్తాయి. అనేక రకాలుగా మందుల్లో వాడుకోవచ్చండి మనం. ఓకేనండి, నమస్కారం.